దేశవ్యాప్తంగా ఇప్పుడు అసెంబ్లీ, లోక్సభ సీట్ల పునర్విభజనపై చర్చ జరుగుతోంది. దీని ప్రకారం ఏపీలో కూడా వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. ఇప్పుడున్న 175 అసెంబ్లీ స్థానాలు 263కు పెరగనున్నాయి. ఇక లోక్సభ సీట్లు 25 నుంచి 38గా పెరిగే అవకాశం ఉంది. అలాగే మహిళా రిజర్వేషన్ల సీట్లలోనూ కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం డీలిమిటేషన్ బిల్లును ఈ నెల 16న పార్లమెంటులో ప్రవేశపెడుతోంది. ఈ బిల్లు ప్రతిపాదనల ప్రకారం ఏపీలో 38 వరకు లోక్సభ సీట్లు, అసెంబ్లీ సీట్లు వచ్చేసరికి 263 వరకు పెంచనున్నారు. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు సైతం పెరిగే అవకాశం ఉంది. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేయనున్నారు. ఈ బిల్లు ప్రకారం ఏపీ అసెంబ్లీ సీట్లు ప్రస్తుతం 175గా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇప్పుడున్న స్థానాలు 50% చొప్పున పెంచనున్నారు. ఈ లెక్క ప్రకారం 88 సీట్లు అదనంగా పెరిగి ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 175 నుంచి 263కు పెరుగుతుంది. ఇక దీని ప్రకారం మొత్తం శాసనసభ సీట్లలో 87 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. అలాగే లోక్సభ సీట్ల విషయానికి వస్తే ఏపీలో ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య 25. డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 38కి పెరుగుతుంది. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందితే ఇందులో 13 ఎంపీ సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏపీలో ఎస్సీ, ఎస్టీల కేటాయించే స్థానాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో ఎస్సీలకు 29 స్థానాలు రిజర్వ్ చేశారు. ఎస్టీలకు మరో 7 స్థానాలు కేటాయించారు. లోక్సభ స్థానాల విషయానికి వస్తే అమలాపురం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు లోక్సభ సీట్లను ఎస్సీలకు, అరకు లోక్సభ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. డీలిమిటేషన్ తర్వాత ఈ స్థానాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది.